బంగారం ధరలతో పాటు ఆ స్వర్ణాన్ని తాకట్టు పెట్టి తెచ్చుకునే లోన్స్ కి కూడా రోజు రోజుకు డిమాండ్ పెరిగిపోతుంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎన్బిఎఫ్సి శాంక్షన్ చేసిన గోల్డ్ లోన్స్ మొత్తం విలువ 79,218 కోట్లకు చేరింది. ఇలా ఓవైపు గోల్డ్ లోన్స్ కు విపరీతమైన డిమాండ్ పెరుగుతున్న వేళ ఈ లోన్ శాంక్షన్ చేసే ప్రాసెస్ లో అవకతవకలు జరుగుతున్నాయని ఇటీవల ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేయడం చర్చాంశనీయంగా మారింది. ఈ నేపథ్యంలో గోల్డ్ లోన్స్ తీసుకునేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలపై ఈ రోజు వే2 న్యూస్ ఎక్స్ప్లెయిన్స్ లో గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి గోల్డ్ లోన్స్ 26% పెరిగాయి. ఎన్బిఎఫ్సి పర్సనల్ లోన్స్ ఈసారి 71,306 కోట్లకు పరిమితమయ్యాయి. బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తెచ్చుకోవడం కాస్త సులభమైన పద్ధతే అయినా ఆర్బీఐ హెచ్చరికల నేపథ్యంలో గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. కస్టమర్ లేకుండానే గోల్డ్ వాల్యుయేషన్ చేయడం, ఆభరణాల వేలంలో పారదర్శకత లేకపోవడం, లోన్ టు వాల్యూ పర్యవేక్షణ లోపించడం వంటి సమస్యలను గుర్తించినట్లు ఆర్బీఐ ఇటీవల తెలిపింది. ఈ నేపథ్యంలో గోల్డ్ లోన్స్ తీసుకునే ముందు కాస్త రీసెర్చ్ చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా మీరు గోల్డ్ లోన్ తీసుకోవాలని భావిస్తున్న సంస్థ ఆర్బీఐ అప్రూవ్డా కాదా అనే విషయం చెక్ చేసుకోవాలి. ఆర్బీఐ అనుమతి లేని సంస్థల నుంచి గోల్డ్ లోన్ తీసుకోవడం సేఫ్ కాదు. ఇక ఆర్బీఐ అప్రూవ్డ్ కంపెనీలు అందించే ఇంట్రెస్ట్ రేట్స్, చార్జెస్ కంపేర్ చేసుకోవాలి. అలా 3 లేదా 4 సంస్థలను పరిశీలించడం ద్వారా బెస్ట్ లోన్ ఆఫర్ పై మీకు ఓ అవగాహన వస్తుంది. మీరు లోన్ తీసుకోవాలనుకుంటున్న సంస్థ రెప్యుటేషన్ కూడా చెక్ చేసుకోవాలి. గోల్డ్ వాల్యుయేషన్, ఆక్షన్ ప్రాసెస్ గురించి మీరు క్లియర్గా ముందే తెలుసుకోవాలి. పేమెంట్ డ్యూ డేట్ మిస్ అయినందునో లేక మరో నిబంధన వల్ల మీ లోన్ పై ఉన్న వడ్డీ రేట్లను సంస్థ భవిష్యత్తులో ఇష్టానుసారం పెంచే ప్రమాదం ఉందేమో గమనించాలి. ఛార్జీల విధింపుపై పారదర్శకత ఉండాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్ కి సంబంధించి కూడా ముందుగా మీకు స్పష్టత లేకపోతే లోన్ తీసుకున్న తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెయినర్స్ కోసం అండ్ బిగ్ స్టోరీస్ కోసం వే2 న్యూస్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అట్లానే వే2 న్యూస్ ను ఎవ్రీ మినిట్ ఫ్లిప్ చేస్తూ ఉండండి.